National Green Tribunal has accepted the proposal submitted by the National Highway Authority of India, vacated the stay order and directed that the work may be proceed immediately. Immediately work start చేయొచ్చు అనే విషయాన్ని ఈరోజు అనౌన్స్మెంట్ చేసింది. చేయగానే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే వర్క్ ఇమీడియట్లీ ఇప్పుడే స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇస్తే మీరు చూస్తున్నారు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఇది ఒకటే కాదు, ఇంకా ముందు కూడా చేవెళ్ళ బైపాస్ దగ్గర ఒక వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ముడిమాల్ ఫారెస్ట్ దగ్గర వర్క్ స్టార్ట్ అవుతుంది. మోడల్ కాలనీ దాటినాక కూడా అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఇది నిర్విరామంగా ఈ ఆగదిగా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి కంటిన్యూ. ఈరోజు ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ తీసుకొని మీ దగ్గరకు వచ్చినాం. ఆర్డర్ చూపిస్తున్నాం మీకు. ఈ ఆర్డర్లో ఏముందో కూడా చూపిస్తున్నాం. వర్క్ మేబీ స్టార్టెడ్ ప్రొసీడ్ అని చెప్పి ఉంది కాబట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక వర్క్ నిర్విరామంగా కొనసాగుతుంది. 4 లైన్ల రహదారి, అద్భుతమైనటువంటి 4 లైన్ల రహదారి మన అప్పా జంక్షన్ నుంచి పన్నెగూడ వరకు పూర్తి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక సైడ్ రోడ్ వేసేసి తర్వాత ఇంకొక సైడ్ కూడా రోడ్ వేసి ఈ విధంగా 4 లైన్ల రహదారిని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నేషనల్ హైవే అథారిటీ ద్వారా మన్నెగూడ నుంచి కొడంగల్ బార్డర్ వరకు అంటే కర్ణాటక వరకు కూడా ఆల్రెడీ డిపిఆర్ శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి కూడా సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దానికో 1000 దీనికో 1000 2000 కోట్ల రూపాయలతో కర్ణాటక